Sir, please, sir. Thank you, sir. దీని నుంచి వచ్చేటువంటి క్యాన్సర్స్ నుంచి దృష్టిలో పెట్టుకొని ఓరల్ క్యాన్సర్స్ని, తర్వాత చెస్ట్ క్యాన్సర్స్ని వాటిని స్క్రీన్ చేయడానికి మేము అరేంజ్ చేశాము. ఒకటి ఫస్ట్ మీకు ఏంటంటే ఈ ఫ్లోలో ఆల్రెడీ చూసుకుంటారనుకుంటాను. ఫస్ట్ ఏంటంటే హైట్, వెయిట్, కుటుంబం కూడా హ్యాపీగా ఉంటుంది, అందరం ఆరోగ్యంగా ఉంటుంది. అందరూ తప్పకుండా ఏది ఫాలో అవుతారు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డెంటల్ హాస్పిటల్కి మెగా డెంటల్ హాస్పిటల్ హ్యాపీ. బట్ నాకు ఒక చిన్న రిక్వెస్ట్, అగైన్ మీరు మా వాళ్ళకి నాట్ జస్ట్ స్క్రీనింగ్, లైఫ్ స్టైల్లో చేయాల్సిన జనరల్ని ఫాలో అవుతున్న గైడ్ లైన్స్, పర్టికులర్గా వాంట్ టు గో విత్ డెంటల్. ఎందుకంటే వేరియస్ రీజన్స్ ఏజ్తో పాటు మాట్లాడినట్టు కట్ అవ్వడం ఏమీ అవుతూ ఉంటాయి. లైఫ్ స్టైల్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏవైతే ఉన్నాయి, ఇండివిజువల్ 100 మంది చెప్పండి, 100 మంది చెప్తే మాకు ఎందుకు వెనకాల ఇప్పటికీ మాకు ముచ్చట పెట్టుకుంటూ ఉంటారు. నేను మాట్లాడుతుంటే వీక్ అవుతుంది, రోగాలకి చాలా ఛాన్స్ ఉంటుంది. అందులో మేము అందరం అనుకున్నాం, నేను సరదాగా పిలిచాను క్లినికల్ ముందు మన వాళ్ళ దగ్గర అందులో ఫస్ట్ హెల్త్ ప్రొఫైల్ తయారు చేయండి. ఎవరికి ఏమి రోగాలు ఉన్నాయి, బీపీ కానీ, షుగర్ కానీ, మిగతా ఏమైనా రోగాలు ఉన్నాయా అసలే తయారు చేసి, ఇప్పుడు మొత్తం ఫోర్స్ ఒకసారి ఏమన్నా ఇందూరు హాస్పిటల్ వస్తున్నప్పటికీ చాలా కష్టం ఉంది బిల్డింగ్ ఫెసిలిటీస్. ఫస్ట్ టార్గెట్ చేస్తున్న ఏంటి అంటే వయసు భయపడిన వాళ్ళు, 55 సంవత్సరాల పైన వాళ్ళు, లేదు అంటే మీద హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని ముందు తీసుకుంటాం. అట్లానే మీరే ఒకటే కాకుండా మీ యొక్క పేరెంట్స్, మీ ఫాదర్ని కూడా తీసుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు కూడా వయసు భయపడిన వాళ్ళు, వాళ్ళకు కూడా క్యాన్సర్ ఉంటుంది. క్యాన్సర్ ఒక ఫస్ట్ ఒక రాలేదని ఉంటుందా? మీరు చూసుకుంటే దాంట్లో కొంతమంది బాగా యాక్టివ్గా ఉంటారు, యాక్టివ్గా ఉన్న కూడా ఉంటారు. వాళ్ళు ఏంటి, వాళ్ళ యొక్క ఆరోగ్యం వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎవరో ఆలోచించారండి ఆరోగ్యం గురించి. మీకు తెలిసి వాళ్ళు బందోబస్తు పడుతుంది అంటే ముందు ఇంట్లో వాళ్ళు ముందే చెప్పాలి, ఇంట్లో మాత్రం ప్రిపేర్ చేసుకోవాలి. రోటీయో, పూరియో, లేదంటే ఉప్మా ఏదో మన ఇంట్లో తీసుకెళ్ళేట్టు ఉండాలి. చిన్న డబ్బా, ఎక్కువ కూడా చిన్న డబ్బాలు తీసుకెళ్ళాలి, మనం హ్యాపీగా ఉండాలి. ఇటువంటి క్యాంప్స్ కంటిన్యూస్ చేస్తూనే ఉంటాను. నేను ఇంకో ఇంకా కూడా యాక్చువల్లీ మీ యొక్క ఆరోగ్యం ఉండే కదా, ఆరోగ్యం మనం ఆరోగ్యంగా ఉన్నట్టు కుటుంబం ఆరోగ్యంగా ఉండాలని ఉద్దేశంతో ఉమెన్ కూడా క్యాంప్ పెట్టి ఇప్పుడు మీకు పెట్టాను. తర్వాత మీ పిల్లలకి కూడా పెట్టాలని ఆలోచన. యాక్చువల్లీ సమ్మర్ హాలిడేస్లో మీకున్న చిన్న పిల్లలు లేదంటే మీ మొదలు ఉంటే వాళ్ళని డెంటల్ కాలేజ్కి తీసుకెళ్ళి చాలామంది పళ్ళు ఎక్కడ వాళ్ళు తెలియని సిచ్యువేషన్లో ఉన్నాను. చక్కగా తవ్వుకోవడం వల్ల ఇబ్బందులు ఏముంటాయి, చూపించాలని ప్లాన్ కూడా ఉంటాయి. వేరియస్ రీజన్స్ వల్ల డెంటల్ కాలేజీలో మేము మా యొక్క కోఆర్డినేషన్ వల్ల, మా బిజీ వల్ల అది తప్పదండి. బట్ ఇటువంటి యాక్టివిటీస్ చేస్తూనే ఉంటాం. తినండి, కానీ క్వాంటిటీ ఎంత తింటున్నాం, మన ఆరోగ్య విషయం మనం ఎంత చేస్తున్నాం, మన ఆరోగ్యాన్ని మన యొక్క శరీరాన్ని మనం గౌరవిస్తేనే ఈ శరీరం ముందు మనం సహాయపడతాం. చాలా సీనియర్లు ఉన్నారు, మీరు జాయిన్ అయినప్పుడు అంత తగ్గించుకుంటే ఇప్పుడు పెరిగి ఉంటారా? జాయిన్ అయినప్పుడు ఎట్లా ఉండేది, అడుగులు కొట్టడానికి రోజు దిగిన వాళ్ళు 4 రోజులు క్యాంపులు అనేది నచ్చింది. ఇప్పుడు ఏమైనా చేయగలుగుతారా? ఆరోగ్యం శరీరం ఉన్న కొద్దీ వీక్ అవుతూ ఉంటుంది. దాన్ని మనం ఎంత బాగా చూసుకోగలిగితే అన్ని ఎక్కువ సంవత్సరాలు హ్యాపీగా ఉంటారు. ఈ ఏవైతే సజెషన్స్ ఇస్తారు డాక్టర్, తప్పకుండా మీరు ఫాలో అవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే నేను చేసి ఈ ప్రయత్నం ఎందుకు అంటే ఏదో ನೀವು ఇంకా ఎక్కువ బాగా సీరియస్ స్ట్రిక్ట్గా పనిచేస్తాను, ఇంకా డెడికేట్గా పనిచేస్తాను బాగా. నేను ఎవ్రీ మంత్ 30-31 తారీఖు రిటైర్మెంట్ చూస్తూ ఉంటాను, రిటైర్మెంట్ మొత్తం చేస్తూ ఉంటాను. వాళ్ళు మన రిటైర్మెంట్ అయ్యే ఆఫీసర్స్ని వాళ్ళ ఫ్యామిలీని పిలుస్తాను. అక్కడ నేను చూసిన విషయం ఏంటంటే ఇంట్లో లేడీస్ యాక్టివ్గా ఉన్నారు, రిటైర్ అయ్యే ఆఫీసర్స్ యాక్టివ్గా లేదు.
ఎందుకు కారణం? మీరు డ్యూటీ చేస్తున్నారు, లేడీస్ బయట డ్యూటీ చేయట్లేదు, కానీ ఇంట్లో వాళ్ళు చేసే పని రోజు చేస్తున్నారు, ఇంటి ఫుడ్ తింటున్నారు, టైంకి చేస్తున్నారు, వాళ్ళు యాక్టివ్గా ఉంటున్నారు. రిటైర్ అయ్యేటప్పుడు మన ఆఫీసర్స్ అందరూ చాలా మంది నడవలేని సిచ్యువేషన్లో ఉంటున్నారు, కొంతమంది చక్కగా మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటున్నారు. అటువంటి సిచ్యువేషన్కి వచ్చింది. మీ కుటుంబం మొత్తం బాగుంటే యాజ్ ఎ హోల్ మీరు కూడా హ్యాపీగా వర్క్ చేయాలి. సో ఈ క్యాంపు ద్వారా నాకేమీ కాదు, నాకేమవుతుంది, లేదు మా ఇంట్లో ఎప్పుడు లేదు, ఏమి మా తాత 120 ఏళ్ళు బతికాడు, మా నాన్న 100 ఏళ్ళు బతికాడు, నాకేమవుతుంది, ఏమీ వద్దు. ఈ ప్రగల్భాలన్నీ వద్దు. మనకు ఆరోగ్యం గురించి డాక్టర్లు చెప్తారు, టెస్టింగ్ చేయించుకోండి, ఆరోగ్యంగా వాళ్ళు చెప్పిన సజెషన్ తీసుకోండి, ఫాలో అవ్వాలి. మీకు ఇది ఫాలో అవ్వడం మీకు మళ్ళీ ఎంతమంది నేను బందోబస్తు చేయాల్సింది, దాంట్లో మీకు రిలాక్సేషన్ ఉంటుందా చెప్పండి? వయసు ఎక్కువ ఉందని బందోబస్తు చేయకుండా ఉంటాము, దాని బందోబస్తు చేస్తున్నాం. కుర్రోలు కూడా ఏమి సరే వాడికి బాగాలేదని బందోబస్తు చేయడం అవుతుందా? లేదు. వర్క్ విషయంలో వర్క్ నేను ఎక్స్పెక్ట్ చేస్తానండి. దానికోసం నేను చేయాల్సిన పనులు మిగతా ఇవన్నీ మీ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ అని చూస్తున్నాను. మీరందరికీ మళ్ళీ నేను చెప్తున్నాను, మీకు ఇక్కడ చెప్పే విషయాలు ఏవైతే ఉన్నాయో, డాక్టర్లు చెప్పే విషయాలు ఏంటి మీ కుటుంబంతో మీరు డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి మీ కుటుంబానికి చెప్పాలి. నేనేది చెప్తున్నా మీకు ఏదో వస్తుందని చెప్పట్లేదు. మీకు ఏమీ లేకపోయినా కూడా డాక్టర్ మీకు చెప్తారు, ఓకే ఏం లేదు ఇది ఉంది కానీ ఈ ఫాలో అవ్వండి అని చెప్తారు. ఇక నీకు ఇట్లా వచ్చాను, ఇంట్లోకి వెళ్ళాను, మీ పిల్లలను బాగా కూర్చోబెట్టి ఇట్లా వెళ్ళాను, క్యాన్సర్ స్క్రీనింగ్ పెట్టారు, ఇవి టెస్ట్ చేశారు, ఇవి గురించి మాట్లాడారు అని మీరు చెప్పాలి.